లాస్ట్ సెషన్ లో మనం ఈ యొక్క ఫార్మాట్ యువర్ విజువలైజేషన్ గురించి మొత్తం చెప్పుకున్నాం. సో దీంట్లోకి వచ్చేస్తే విజువల్స్ లో ఉన్న ఆప్షన్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ సెషన్ లో మనము ఈ యొక్క జనరల్ ఆప్షన్స్ గురించి చెప్పుకుందాం అని అనుకున్నాం. ఓకేనా? సో ఈ యొక్క సెషన్ లో ఈ జనరల్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు ఇది ఒక వీడియో డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుందండి. నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను మీకు మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ప్రాపర్టీస్. దీని యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే ఇలాగ హైట్ విడ్త్ తగ్గించుకోవచ్చు. సో దీనికి ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా కూడా మనము తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ లా యాక్సెప్ట్ రేషియో అంటే చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగ ఎక్కువ తక్కువ పోతుంది కదా, దీని యొక్క ప్రాపరేషన్స్ అనేవి ఇవి ఫిక్స్ చేయాలంటే దీన్ని టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎక్కువ తక్కువ పోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పొజిషన్. దీని పొజిషన్ ఎక్కడంటే అక్కడికి ఇలాగ మూవ్ చేయొచ్చు, లేదా మౌస్ రైట్ క్లిక్ తోటి ఇలాగ మూవ్ చేసుకున్నా సరే. తర్వాత నెక్స్ట్ ప్యాడింగ్. దీని యొక్క ప్యాడింగ్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇలాగ ప్యాడింగ్. ఓకేనా? అడ్వాన్స్డ్ ఆప్షన్స్. సో రెస్పాన్సివ్ కావాలంటే సెట్ చేసుకోండి, లేదా మెయింటైన్ లేయర్ ఆర్డర్ అంటే మెయింటైన్ లేయర్ ఆర్డర్ పెట్టుకోండి, వద్దు స్టాప్ చేసుకోండి. టైటిల్ అంటే ఇది టైటిల్ అన్నమాట. ఈ యొక్క టైటిల్ వద్దు అని అనుకుంటే దీన్ని మనం స్టాప్ చేసుకోవచ్చు. సో కావాలి అని అనుకుంటే స్టాప్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ మీరు టైటిల్ ఏదైనా ఇవ్వచ్చు, ఎంటర్ చేయాలంటే టైటిల్ ఇవ్వచ్చు, లేదా హెడర్ 3 కానీ హెడర్ 3 కూడా ఫిక్స్ చేసుకుంటుంది. తర్వాత బోల్డ్, ఇటాలిక్, అండర్. వద్దు అనుకుంటే మళ్ళీ వాటి మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డిస్ప్లే. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ కూడా నేను వైట్ కలర్ ఇస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు సంథింగ్ ఆరెంజ్ కలర్ కావాలా. సో ర్యాప్ మనకు దీని యొక్క అలైన్మెంట్ కూడా మిడిల్ అంటే మిడిల్ లో, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. సో ర్యాప్ టెక్స్ట్ ర్యాప్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ అనేది ఈ బార్డర్ దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బార్డర్ దాటినప్పుడు ఏమవుతుందంటే మనకు డాట్స్ డాట్స్ వస్తూ ఉంటాయి. అది కంటిన్యూస్ గా సెకండ్ లైన్ లోకి కంటిన్యూస్ గా కావాలంటే ఈ టెక్స్ట్ ర్యాప్ అనేది ఆన్ చేసుకోండి. సబ్ టైటిల్ కావాలంటే ఇలా సబ్ టైటిల్ ఆన్ చేసుకోండి డబుల్ లింక్ తోటి. ఓకే. చూడండి, ఇలా సబ్ టైటిల్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో అవసరం లేదు, ఇది మీకు అవసరం ఉన్నప్పుడే యూస్ చేయండి. నెక్స్ట్ డివైడర్ కూడా అలాగే ఉంటుంది, ఇలాగ డివైడర్ వచ్చేస్తుంది. స్పేసింగ్, దీని యొక్క స్పేసింగ్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్, దీని వెనకాల మనకు దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కి నాకు ఒక చిన్న కలర్ కావాలంటే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, లేదు కలర్ లైట్ కావాలంటే లైట్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజువల్ కి బార్డర్ కావాలంటే ఇలా బార్డర్ ఇవ్వచ్చు. తర్వాత బార్డర్ ని కూడా రౌండ్, ఈ కార్నర్స్ ని రౌండ్ గా కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో విడ్త్ పెంచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ దీనికి షాడో కావాలనుకుంటే కూడా మనం షాడో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ షాడోకి కూడా మనం స్పెసిఫిక్ ఏదైనా కలర్స్ కావాలన్నా షాడోకి కలర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ వస్తుంది, ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ వస్తుంది షాడో అనేది. దీని యొక్క పొజిషన్ కూడా సెంటర్ అంటే సెంటర్, టాప్ లేకపోయింది అనుకో దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనం సైజెస్ ని కూడా పెంచుకోవచ్చు ఇలాగా. సో బ్లాక్ కూడా ఇలాగా 360 degrees లో ఫిక్స్ చేయొచ్చు. సో డిస్టెన్స్ కూడా ఎంత ఫిక్స్ అంటే అంత పిక్స్ లో మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ కూడా ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో హెడర్ ఐకాన్స్ అంటే ఓకే. సో హెడర్ ఐకాన్స్ యొక్క జస్ట్ కలర్ చేంజ్ చేస్తున్నా, అబ్జర్వ్ మనకు ఐడెంటిటీ అర్థం కావడానికి చూడండి ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో నాకు ఐకాన్ కలర్స్ వైట్ లో ఉండాలంటే చూడండి, ఐకాన్ కలర్స్ మనకు చక్కగా వైట్ లో వచ్చేస్తాం. నెక్స్ట్ టూల్ టిప్స్ అంటే చూడండి, ఇగో ఇలా ఆర్ట్ లో కనబడేటి వాటిని టూల్ టిప్స్ అంటారు. సో ఇవి మనకు రియల్ టైంలో చాలా యూజ్ అవుతాయండి. సో స్పెషల్గా టూల్ టిప్ అనే ఒక టాపిక్ మీద నేను మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ప్రజెంట్ అయితే డిఫాల్ట్ టూల్ టిప్స్ గురించి మాత్రం మీకు వద్దు అనుకుంటే ఇది ఆఫ్ చేసుకుంటే మీకు ఇక్కడ టూల్ టిప్స్ అనేది కనపడుతుంది. కావాలంటే ఇలా ఎనబుల్ చేసుకుంటే మీకు టూల్ టిప్స్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ టెక్స్ట్, దీని గురించి మన ఎంటర్ డిస్క్రిప్షన్ దట్ విల్ బి రీడ్ బై ద అంటే దీని గురించి మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మెయింటైన్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫిల్టర్స్. ఈ యొక్క ఫిల్టర్స్ చెప్పినప్పుడు ఈ టాపిక్ గురించి మీకు చెప్తానండి. ఫోకస్ మోడ్ అంటే నార్మల్గా మనం రియల్ టైంలో విజువలైజేషన్ అనేది ఇంత చిన్నగా ఉంటుందండి. దీని గురించి ప్రజెంటేషన్స్ అనేది మనం ఇచ్చేటప్పుడు ఇలాగ ఫోకస్ మోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోకస్ వస్తుంది.
బ్యాక్ టు రిపోర్ట్ అంటే మళ్ళీ రిపోర్ట్ అనేది మనకు బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ 3 డాట్స్ ని మోర్ ఆప్షన్స్ అంటారు. సో ఈ మోర్ ఆప్షన్స్ ని కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ డేటా అంటే మనకు ఇందులో ఉన్న డేటా ఏదైతే ఉందో అదే ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే షో యాజ్ ఏ టేబుల్ అంటే ఇందులో ఉన్న డేటా మొత్తం మనకు ఒక టేబుల్ రూపంలో అంటే మనకి ఇందులో డేటా ఎలా విజిబుల్ అవుతుందో సేమ్ అదే విధంగా మనకు ఒక టేబుల్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిమూవ్ అంటే చూడండి, ఇప్పుడు నేను వేరే ఒక పేజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనం కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. విజువలైజేషన్స్ కంట్రోల్ అంటే కాపీ పేస్ట్ అవుతుంది. సో రిమూవ్ కంటే బిఫోర్ స్పాట్ లైట్ చెప్తాను, తర్వాత రిమూవ్ చెప్తాను. స్పాట్ లైట్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఉంచుకుంటామో అదొకటి మాత్రం హైలైట్ అవుతుంది. సో రిమూవ్ అంటే దీన్ని మనం తీసేయచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సార్ట్ యాక్సెస్ అనమాట. అంటే యాక్సెస్ మనం సార్ట్ చేయడం. ఇక్కడ బై డిఫాల్ట్ గా సమ్ ఆఫ్ సేల్స్ ఉంది. సో డిసెండింగ్ అంటే డిసెండింగ్ వస్తుంది, అసెండింగ్ అంటే అసెండింగ్ వస్తుంది. ఇలాగా ఏ టు సెట్ సెట్ టు ఏ. లేదంటే నాకు టెక్స్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ కూడా ఇలాగ మనం అసెండింగ్ డిసెండింగ్ చేయొచ్చు. ఓకేనా. సో రియల్ టైంలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకు మంత్స్ ఉన్నాయి అనుకోండి, మంత్స్ని సార్టింగ్ చేసినాం అనుకో ఆర్డర్ వైజ్ గా రావు, అప్పుడు మనం డాక్స్ యూస్ చేసుకొని కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి సెషన్స్ కూడా నేను మీకు ఆ ముందటి సెషన్లో చెప్తాను. నా సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.